మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నటువంటి కంప్లైంట్స్. మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది అంటే 2 రకాలు. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, రెండోది ఆస్టియో ఆర్థరైటిస్. మనం ఇప్పుడు మాట్లాడేది ఆస్టియో ఆర్థరైటిస్. వేర్ అండ్ టేర్ ప్రాబ్లం అంటారు దీన్ని. ఏజ్ పెరగడం వల్ల, బోన్స్ వీక్ కావడం వల్ల, కాల్షియం తగ్గడం వల్ల, విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఫిట్నెస్ లేకపోవడం, దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. బోన్స్ మధ్య అంటే పైన ఒక బోన్ ఉంటుంది, థైలో తొడ ఎముక ఒకటి ఉంటుంది, కింద 2 బోన్లు ఉంటాయి. వాటి రెండింటిని మధ్యలో ఒక స్పాంజ్ టిష్యూ లాగా ఉంటుంది, కార్టిలేజ్ అంటారు దాన్ని. ఆ కార్టిలేజ్ అరిగిపోతుంది. ఈ కారణాలన్నింటి వల్ల అరిగిపోయి బోన్ ఒకదానికొకటి రబ్ అవ్వడం మొదలవుతుంది. రబ్ అయ్యేసరికి నొప్పి వస్తుంది. యాక్చువల్గా ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు నొప్పి రావాలి, అంటే నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, ఇటువంటి కూర్చున్నప్పుడు రాదు. ఇనిషియల్గా ఒక స్టేజ్కి వచ్చేసరికి అది రబ్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాటర్ చేరడం, ఇదంతా జరుగుతుంది. జరగడం వల్ల కూర్చున్నా పడుకున్నా మీకు నొప్పి స్టార్ట్ అయిపోతుంది. సివియర్ పెయిన్ ఉంటుంది. అసలు ఏ పని చేయాలన్నా కానీ నరకం కనిపిస్తుంది. 4 అడుగులు వేయాలన్నా ఇబ్బంది. ఇటువంటి కేసు అంటే మోకాళ్ళ నొప్పి రావడానికి ఓవర్ వెయిట్ ఒక రీజన్. అధిక బరువు ఉంటే మీరు లేవగానే మీ ప్రెషర్ అంతా దాని మీద పడిపోతుంది, తొందరగా అరిగిపోతుంది. 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో అరగాల్సినటువంటి కార్టిలేజ్ ఈ అధిక బరువుతో ఉన్నారనుకోండి 20-30 ఏళ్ళకి అరిగిపోతాయి. కాబట్టి సరే, నేను ఇప్పుడు బరువు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు బరువు తగ్గితేనే తగ్గుతుంది. మన ఆశ్రమానికి కూడా చాలా మంది వస్తుంటారు, నాకు మోకాళ్ళ నొప్పులు ఎలా అయినా తగ్గించు, చూడు ఇలా వాపు వచ్చేసింది, లేకపోతే ఇలా చూడు నా మొత్తం బ్లడ్ లెవెల్స్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉబ్బిపోయి అసలు 4 అడుగులు వేయాలన్న కష్టంగా రకరకాలుగా వర్ణిస్తుంటారు. తీరా వెయిట్ చూస్తే 190 కిలోలు ఉంటారు. అంత బరువు ఉండి తగ్గిమంటే నేను ఎక్కడ తగ్గిస్తాను? ఎవరు తగ్గించలేరు ప్రపంచంలో. అటువంటి వాళ్ళు బరువు తగ్గాల్సిందే ఫస్ట్. రూట్ కాజ్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం బరువు ఎక్కువ ఉండడం. ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడా బరువు ఉన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి రెమెడీస్ ఏవి పనిచేయవు. కేవలం బరువు తగ్గడం ఒక్కటే వాళ్ళకి రెమెడీ. వాళ్ళ చేతుల్లోనే రెమెడీ ఉంది. ఆ బరువు తగ్గడం నేను మాత్రం చేయను, డాక్టర్లు ఏమైనా చేయాలని తిరిగితే వాళ్ళ ఆనందం, మనం ఏం చేయలేము. ఇంకా ఒళ్ళు గొల్ల అయిపోద్ది. ఆ డబ్బులు పోతే ఆ మెడిసిన్ వాడుకుంటారో పెయిన్ భరించలేక అది వాడి ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొత్త రోగాలతో మునిగిపోతారు. దాన్ని వదిలేండి. ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి సన్నగా ఉన్నవాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంది. అరిగిపోవడం, ఆ కార్టిలేజ్ అరిగిపోవడం, జిగురు అనేది పోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు చాలామంది అంటే మోడర్న్ సిస్టమ్ చెప్పేది ఏంటంటే ఒక్కసారి పోతే మళ్ళీ జిగురు రాదు, అక్కడ కార్టిలేజ్ అనేది మళ్ళీ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు లేవు అని చెప్తూ ఉంటారు. కానీ ఉన్నాయి, 100% ఉన్నాయి. ప్రకృతి వైద్యము ఆయుర్వేద కలిస్తే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. ప్రకృతి వైద్యంతో మీ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవాలి, ఆయుర్వేదంతో మీ బాడీలో ఉన్నటువంటి మూల కణాలను స్టిమ్యులేట్ చేయొచ్చు. స్టెమ్ సెల్స్ అంటారు చూసారా, వాటిని కూడా స్టిమ్యులేట్ చేయొచ్చు. మీ కార్టిలేజ్ ఏదైతే 2 బోన్స్ మధ్యలో ఉండేటువంటి కార్టిలేజ్ స్పాంజ్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది డెవలప్ కావడానికి కారణమైనటువంటి మూల కణాన్ని అక్కడ కానీ స్టిమ్యులేట్ కానీ చేయగలిగితే మళ్ళీ మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. రీసెంట్గానే 5 కేసులు ఎక్స్రేలు తెచ్చి మరి కన్ఫర్మ్ చేసుకున్నాం మేము. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తెలుసుకోవాలని ఉంది కదా. మీ మోకాళ్ళలో జిగురు రావాలి అంటే మీరు ప్రకృతిలో దొరికే జిగురులు తీసుకోండి. అర్థం కాలేదా? ప్లాంట్ సోర్స్ అంటే మామిడి జిగురు, మునగ చెట్టు నుంచి వచ్చేటువంటి జిగురు, వేప జిగురు, బూరుగు జిగురు, తుమ్మ జిగురు, ఈ 5 రకాల జిగుర్లు. ఈ జిగుర్లు మీరు కానీ తీసుకుంటే మీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. ఏది ప్రూవ్ చేసుకోకుండా, కన్ఫర్మ్ చేసుకోకుండా మేము మీతో షేర్ చేయం. ఈ జిగుర్లను మీరు సేకరించాలి. ఇప్పుడు ఆయుర్వేదిక్ షాపుల్లో ఆయుర్వేదిక్ హెర్బ్స్ అమ్మేటువంటి షాపులు, మామూలుగా షాపులు అంటే వాళ్ళు మెడిసిన్స్ అమ్మేస్తుంటే అది కాదు, మూలికలు అమ్మేటువంటి షాపులు, అక్కడికి వెళ్ళి కొంచెం ఈ జిగుర్లను సేకరించండి. ఈ అన్ని రకాల జిగుర్లను తీసుకొని ఈక్వల్గా తీసుకోవాలని 10 గ్రాములు 20 గ్రాములు ఎంత మీ ఇష్టం తీసుకొని నెయ్యి వేసి వేయించండి. దాన్ని బాగా నేతిలో వేయించాలి. నేతిలో వేయించి చల్లారిన తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి, లేదా డైరెక్ట్గా అలా ఉంచినా ఇబ్బంది లేదు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం 1 స్పూన్ తినండి, 1 స్పూన్ తీసుకోండి. ఇది చేస్తే ఖచ్చితంగా మీ మోకాళ్ళలో జిగురు పెరుగుతుంది. షూర్, ఇదైతే ప్రూవ్డ్. కాకపోతే వాళ్ళ బాడీ తీరును బట్టి, వాళ్ళ దైనందిన జీవితంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలను బట్టి మీకు టైం పట్టవచ్చు. 3 నెలలు అయితే మినిమం వాడాలి. 3 నెలలు వాడితే మీ బాడీకి ఈ కాంపోజిషన్ కానీ సూట్ అయింది అనుకోండి, ఎక్సలెంట్. మీకు మళ్ళీ
అక్కడ కార్టిలేజ్ పెరగడం అనేది మీరు చూడొచ్చు. లిటరల్‌గా చూడొచ్చు మీరు. కొంతమందికి 9 నెలలు కూడా పడుతుంది. చెప్పలేము. సో, ఆ వచ్చేటువంటి కార్టిలేజ్ ఇంకొక 10, 15 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. రివర్స్ అయిపోతుంది మీకు. కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా వాడాలి. మార్నింగ్ అంటే ఎంప్టీ స్టమక్. పరగడుపుతో తీసుకోవాలి. అందుకని పరగడుపున పొద్దున తీసుకోవాలి. అలాగే సాయంత్రం 6, 7 గంటలప్పుడు ఏమీ తినకుండా, అంటే ఇది తీసుకున్న తర్వాత గంట వరకి, అలాగే ఇది తీసుకునే ముందు గంట ముందు వరకి పొట్టలో ఏమీ ఉండకూడదు, ఖాళీ ఉండాలి. గంట ముందు, గంట తర్వాత ప్లెయిన్ వాటర్ మాత్రమే ఉండాలి తప్ప ఇంకేమీ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది నెయ్యిలో మనం వేయించి తీసుకున్నప్పుడు మెల్లగా అది అబ్జార్ప్షన్‌కి చాలా టైం పడుతుంది. మెల్లగా అబ్జార్బ్ అవుతుంది బాడీలో. అబ్జార్బ్ అయ్యి వెళ్ళి ఎక్కడైతే మనకు డెఫిషియన్సీ అనేది ఉందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ కార్టిలేజ్‌ని డెవలప్ చేసేటువంటి శక్తి వీటికుంది. ప్రకృతే ఇస్తుందండి. ఈ ప్రకృతిలో దొరికేటివి, ఇవి ఒకరు తయారు చేసేటివి కాదు. కాబట్టి ప్రకృతి మనం తీసుకుంటాం కాబట్టి మన బాడీలో ఉండేటువంటి ఈ వాత ప్రకృతి అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ కార్టిలేజ్ డెవలప్‌మెంట్ అనేది ఎక్సలెంట్‌గా జరుగుతుంది. ఇది చేసేటప్పుడు కాస్త ఈ ఫాస్ట్ ఫుడ్సు ప్లస్ నాన్ వెజ్ కూడా వద్దని చెప్తాం. నాన్ వెజ్, ఎగ్స్ కొంచెం వీటిని అవాయిడ్ చేసి కేవలం వెజిటేరియన్ ఫుడ్ మీద మీరు కానీ ఉండగలిగితే, సేమ్ టైం కాల్షియం తగ్గకుండా, అలాగే విటమిన్ డి తగ్గకుండా ఎండలో ఎక్కువసేపు ఉంటుతూ, కొంచెం మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇటువంటివి కానీ చేసుకోగలిగితే పర్ఫెక్ట్‌గా తగ్గిపోతుంది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ముందు ఎక్స్‌రే తీసుకున్న తర్వాత ఎక్స్‌రే కూడా తీయించుకొని చూడొచ్చు. అటువంటి కేసులు మా దగ్గర చాలా ఉన్నాయి.